రా ఆనందం. ఇదేనా రావడం? బాగున్నావా? బాగున్నాను. నేను కామేశ్వరం అని చెప్తుంటానే, వాడే వీడు బెస్ట్ ఫ్రెండ్. రారా, కరెక్ట్ గా టిఫిన్ టైంకి వచ్చావు. ఈ ఆనందం గడి పెళ్ళం డల్ల పెట్ల బలే ఉంది, రసగుల్లాలా ఉంది. చటుక్కుని నోట్లో వేసుకుని గుట్టుక్కుని మింగేయాలనుంది. ఏదో వన్నరా నువ్వు? ఇక్కడ ఎవరు మాట్లాడలేదు కదండి, ఏమిటి పిచ్చిగా అరుస్తున్నారు? నువ్వు నోరు మూసుకుని వడ్డించేసాయి. తల ఎత్త కూడా తిన్నా నువ్వు. ప్రస్తుతానికి తలంచుకున్నా ఆనందం గారి ఇంట్లో లేనప్పుడు వచ్చి దీని లైన్ లో పెడతా. ఒరే, నీ పెండం పిల్లులకు పెట్ట, నీ శారదం కాకులకు పెట్ట, చంపేస్తానరా నిన్ను. ఏంట్రా ఏమైంది? ఏమైందా? నా బొందైంది, నా బోలైందిరా. అసలు విషయం చెప్తే మనసులో అనుకునేది బయటకు వెళ్ళే ప్రమాదం ఉంది. ఏంట్రా ఏమైంది? ఏమైందా? ఒక జోరీగా చెవి దగ్గరకు వచ్చి ఓ సౌండ్ ఇచ్చేస్తుందిరా. అప్పుడు జోరేగని చంపేస్తాను నే అనాలి కదా, చంపేస్తాను రా అంటావే. ఎదవలాజిక్కు నువ్వును. వచ్చింది మగజోరిగరా, కామంతో కన్ను కప్పుకుపోయి దాని ఇష్టం వచ్చినట్టు వాగుతుందిరా. తిరిగి పిలిచి కొడతావేంట్రా? చంపేస్తానా? ఏం మాట్లాడుతుంది తెలీదా? ఏం మాట్లాడుతుంది తెలీదా? కొంచెం టిఫిన్ తిని వెళ్తాను రా. ఏమిటండి మీకేమైనా పిచ్చెక్కిందా? అంత స్మార్ట్ పర్సనాలిటీని వెళ్ళగొడతారా? వాడు స్మార్ట్ పర్సనాలిటీ, వాడు మనసులో నీ గురించి ఇంకో రకంగా అనుకుంటున్నాడే. రియలీ? నిజంగా? ఇదిలా మురిసిపోతున్నట్టు లోపలికి వెళ్ళు. అమ్మా లోపలికి వెళ్ళు. అమ్మా, నాకు ఈ ఫ్రెండ్ ఏంటి, ఈ పెళ్ళామేంటి? స్వామి, నువ్వు చెప్పినా వినకుండా వరం అడిగాను. నా కర్మ. ఏంటి చంపేస్తావా? సరే గాని రాత్రి మీ ఆవిడ వచ్చిందిగా, గొడవ ఏమైనా జరిగిందా? ఏదో మేనేజ్ చేసేలే, కానీ ఏదో పనుందని మళ్ళీ ఊరెళ్ళింది. అయితే ఈరోజు మీ ఇంట్లో వద్దు, నా ఫ్లాట్కి రా. ఓకే. లెటర్ డిక్టేట్ చేసుకునేటప్పుడు ఆ మాత్రం క్లోజ్ గా ఉండడం రీజనబుల్లే. నరికేస్తాను, చంపేస్తాను. ఈ సింగరాజు రంగరాజు కోపం వస్తే ఏం జరుగుతుందో చూపిస్తాను. ఏమిటండి ఆ మాటలు? ఆయన ఏం పరాయి మనిషి కాదు, మన అల్లుడు గారు. తెలుసు, నేను నరికేస్తానన్నది ఆయన కాదు, శనేశ్వరులో దాపురించాడే పనేశ్వరం. వాణ్ణి మంచి సంబంధం అని చెప్పి కొంపలు సంబంధం తెచ్చాడు. మధ్యలో ఆయన ఏం చేశారు? మంచి సంబంధమే తెచ్చారు. ఇన్నేళ్లు అల్లుడు గారు బానే ఉన్నారుగా. ఇన్నేళ్ల నుంచి పుట్టిన పాడుబుద్ధి ఇప్పుడు ఎందుకు పుట్టినట్టు? నా కర్మ, నా తలరాత. ఆయన ఇలా చేశారంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను. నా చెవులారా విన్నాను కాబట్టి నమ్మక తప్పడం లేదు. అమ్మా ఏడవకమ్మా, నువ్వు కంట తడి పెడితే నేను చూడలేను. పదండమ్మా, అల్లుడు గారితో మాట్లాడి ఈ వ్యవహారం అటు ఇటే తేల్చేద్దాం. అల్లుడు గారిని మీరు నిలదీస్తే నా ఇష్టం అంటారు. అప్పుడు వ్యవహారం ఇటు కాదండి, అటే అవుతుంది. ముళ్ళ మీద పడ్డ గుడ్డని జాగ్రత్తగా తీసుకోవాలండి. అంటే ఏంటి? అల్లుడు గారు అడ్డమైన తిరుగుతూ అమ్మగారు నడిపిస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా? ఊరుకోమంటలేదండి, దాని కాపురం చక్కబడే మార్గం చూడమంటున్నాను. కాపురంలో కలతలొస్తే సర్దుకుపోవాలమ్మా. అవునమ్మా, అందరికీ సర్దుకుపోవాలని నువ్వే చెప్తుంటావు. ఇప్పుడు నువ్వే సర్దుకుపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలా సర్దుకుపోవాలమ్మా? నాకు ఆయన తప్ప వేరే ప్రపంచం లేదు. అన్ని ఆయన అనుకుని గుడ్డిగా నమ్మాను. ప్రతి చిన్న విషయానికి రాధా రాధా అంటూ నా చుట్టూ తిరిగి ఆయన ఇప్పుడు ఇంకో ఆడదంత సంబంధం పెట్టుకుంటే నేను ఎలా సర్దుకుపోవాలమ్మా? ఎలా సహించగలగాలి? ఆయనకి చాకరీ చేసే పని మనిషి అనుకుని సర్దుకుపోనా? ఆయనకి బిడ్డలు కరిచే యంత్రం అనుకుని సర్దుకుపోనా? అది కాదమ్మా. ఏది కాదమ్మా? ఆయనకి ఇప్పుడు నేను బాధపడిపోయాను. ఈ బాధ పెళ్ళ మీద మోసి తీరిపోయింది. పెళ్ళని చూపించే ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఆయనకేం అవసరం లేదు. ఇప్పుడు ఆయనకి కొత్త కొత్త అందాలు కావాలి, షోకులు కావాలి, పై మెరిసే మెరుగులు కావాలి. పెళ్ళంగా నా స్థానం నాకు లేనప్పుడు సౌతి పరు పరిస్థితి సర్దుకుపోవాల్సిన అవసరం నాకు లేదు. నేను పుట్టింటి ఉండడం మీకు పరువు తక్కువ అనుకుంటే చెప్పండి, నా దాన్ని నేను చూసుకుంటాను. అమ్మా అవేం మాటలమ్మా, నువ్వు లేకపోతే మేము బతకలేం. అలాంటిది నువ్వు బరువెందుకు అవుతావే? కాలికి బురదైతే కడుక్కోవాలి గాని నరికేసుకుంటామా? మనం కడుక్కుంటామని తెలిస్తే అస్తమానం అంటుకుంటానే ఉంటుంది. కాబట్టి కడుక్కోవడాలు నరుక్కోవడాలు కరెక్ట్ కాదు. బురదకుంటాయినా పుడ్చాలి, లేదా వేరే దారిలో అయినా నడవాలి.
ఏమిటండి మీ ఉద్దేశం? పిల్లకి నచ్చ చెప్పాల్సింది పోయి తెగతంపులు చేసుకోమంటారా? తమరు నోరు మూసుకోండి. అమ్మాయి గారు, అల్లుడు గారి వరకు ఎప్పుడైనా ఇలాంటి వేషాలు వేసేవారా? లేదు, తాగి తందనాలు ఆడేవారా? ఆయనకు అలాంటి పాడ అలవాట్లేమీ లేవు. పైగా నా కోసం సిగరెట్లు కూడా మానేశారు. మిమ్మల్ని బాధ పెట్టడం, కొట్టడం లాంటివి చేసేవారా? లేదు, నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు. ఇలా రండమ్మా. కూర్చోమ్మా. నేను ఎలా చెప్తే అలా చేస్తావమ్మా. అలాగే. ఏమండి? ఇంకేం మాట్లాడు. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. మీరు లోపలికి వెళ్ళండి. పుటుక్కు జర జర డుబుక్కు మ్యా. దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. కంగ్రాచులేషన్స్. బాబాయ్, ఏంటలా చూస్తున్నావు? సింగిల్ స్త్రీతో లైఫ్ అంతా అడ్జస్ట్ అయిపోయేవాడు చేతకానివాడు, పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకున్నవాడే అసలైన సిసలైన నికార్సైన మగాడు. పరాయి స్త్రీని పెట్టుకున్నాడంటే వాడు పెళ్ళాన్నించి ఎక్కువ ప్రేమని ఆశిస్తున్నాడని అర్థం. ఏంటి బాబాయ్ నువ్వనేది? అర్థం కాలేదా? అర్థమయ్యేలా చెప్తా. ఇప్పుడు చిన్న పిల్లాడు వాళ్ళమ్మని స్వీట్ కావాలని అడుగుతాడు. ఇప్పుడు కుదరదు, ఆదివారం చేసి పెడతాను రా అని చెప్తుంది. కానీ ఆదివారం వరకు స్వీట్ తినాలన్న కోరిక ఆగదు. వాడేం చేస్తాడు? నాన్న జేబులో నుంచి డబ్బులు దొంగతనం చేసి స్వీట్ కొని తింటాడు. దీన్ని వెంటనే గ్రహించి తల్లి వాడిని సరైన దారిలో పెడితే సరే సరి, లేకపోతే ఇవాళ స్వీట్ దొంగే రేపు స్టేట్ దొంగ అవుతాడు. ఇప్పుడు చెప్పు, ఆ పిల్లోడు దొంగ అవ్వడానికి తల్లి కూడా కారణమైంది కదా. అంటే జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉందంటావా బాబాయ్? అలాను. లెట్స్ కమ్ టు ద పాయింట్. నీ ఇంట్లో బూజు పెడితే ఏం చేస్తావు? దులుపుకుంటాను. దుమ్ము పడితే ఏం చేస్తావు? ఊడ్చుకుంటాను. బియ్యంలో రాళ్ళుంటే ఏం చేస్తావు? ఏరి పారేస్తాను. అంతేగాని బియ్యం పారపోసేవుగా. సో రాళ్ళు ఏరి పారేయాలి, అంతేగా? అంతే. వెరీ గుడ్. అందమైన ఆడది విస్కీ లాంటిది, కిక్కిస్తుంది. అందమైన మనసున్న ఆడది అమృతం లాంటిది, ప్రాణాలిస్తుంది. ఈ చిన్న తేడా తెలియక మా మగాళ్ళు గిలగిల కొట్టుకుంటాం. తాత్కాలికమైన మత్తు కోసం శాశ్వతమైన సంతోషాన్ని వదులుకుంటాం. బాబాయ్ నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు. నాకు నేనే అర్థం కానరా. ఇప్పుడు నీ ఇంటికో ఎలకొస్తే ఏం చేస్తావు? తరిమేస్తాను. అరే, తరిమేస్తే మళ్ళీ వస్తుంది, మళ్ళీ మళ్ళీ వస్తుంది. లోపలికి రానివ్వు. ఒక బోన్ పెట్టు, అందులో ఒక చిన్న బజ్జీ పెట్టు. ఆ ఎలక ఆ బోన్ లో పడిపోతుంది. అప్పుడు ఆ బోన్ తీసుకెళ్లి నీ మొగుడు దగ్గర, ఏమండి మొన్న ఆ షర్ట్ చిరిగిపోతే నా అజాగ్రత్త అన్నారు. కాదండి, మీ షర్ట్ కొరికింది ఇదిగో ఈ ఎలక అని చెప్పు. అప్పుడేమవుద్ది? ఆయన ఎలకని చంపేస్తారు, నన్ను మెచ్చుకుంటారు. ఇంత తెలిసిన దానివి, తెలివి గల దానివి నా దగ్గరికి ఎందుకు వచ్చావమ్మా? నువ్వెప్పుడు ఒక ఊత పదం అంటుంటావు, ఏంటది? సర్దుకుపోవాలి. దాట్స్ ఇట్. చింద్రవందర అయిపోయిన నీ సంసారాన్ని నువ్వే సర్దుకోగలవు. నేను హెల్ప్ చేస్తాను. ఓకే? నిషా, నిషా, నిషా. లచ్చమ్మా, ఏంటమ్మా? అయ్యగారు లేచారా? అయ్యగారు రాత్రంతా ఇంటికి రాలేదమ్మా.